గేమ్ చేంజర్ తీసిన థియేటర్లు అన్ని సంక్రాంతికే ఇచ్చేసి గేమ్ డాకు మహారాజ్కి ఇవ్వలేదని మీరు ఫీల్ అయ్యారు అని అంటే డినై చేస్తారా? డినై చేస్తాను ఖచ్చితంగా. నేనేం ఫీల్ అవ్వలే, అలా ఏం చేయలేదు కూడా. నా సెట్ నాకు వదిలేశారు వాళ్ళు. మీరు అన్నట్టు గేమ్ చేంజర్లో కొన్ని ఎక్కువ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఎందుకంటే దాని రిపోర్ట్ అలా ఉంది, దాని రెవెన్యూ అలా ఉంది కాబట్టి. అంతే తప్పితే వాళ్ళేం నాకేం అన్ని తొక్కేయాలని కానీ నా సినిమాకి థియేటర్లు తగ్గించాలని కానీ. మిమ్మల్ని తొక్కేయాలి కదా, వాళ్ళ సినిమా ఆడుకోవాలని ఉంటుంది కదా. అదే అంటున్నా, నా సినిమా ఆడుతున్న దానికి నా సినిమాకి ఇచ్చారు, వాళ్ళ సినిమా ఆడుతుందని వాళ్ళ సినిమాకి వాళ్ళు వేస్తున్నారు. అంతే తప్పితే ఎవరికి ఎవరు ఏం డ్యామేజ్గా ఏం చేయలేదు కదా. నిజంలో ఎప్పటికైనా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వస్తారా మీరు? లేదు రారా? ఇప్పుడు ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు, మధ్యలో థర్డ్ కొనుక్కుని ఆ సూపర్ మార్కెట్కి తీసుకొచ్చేవాడు, ఈ రీటైలర్స్ అంటారు కదా, అన్నీ ఒకటే అవ్వాలని నాకు ఎప్పుడు కోరిక కాదు. అసలు ఇప్పుడు అలా ఒకటే అవ్వకూడదని నా ఉద్దేశం. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కదా. డిస్ట్రిబ్యూటర్ నేను ఎక్కడండి, నేనేం ఆల్రెడీ లియో చేశారు. డిస్ట్రిబ్యూటర్ కాదండి, అక్కడ కూడా ఏంటంటే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ అంతే. నేను అక్కడ కూడా నేను ఒక సినిమా కొంటుంటే నా డిస్ట్రిబ్యూటర్స్తో నాకు గ్రూప్ ఉంటుంది. నేను ఇలాంటి సినిమా అనుకుంటున్నాను, కొందామా అని అందరిని అడిగితే అందరు ఒపీనియన్ తీసుకుని కొంటాను ఆ సినిమాని. ఇంత పడుతుంది, సో ఈ ఏరియా ఇంత పడుతుంది అని వాళ్ళకి చెప్పి అందరూ ఓకే అంటేనే ఆ సినిమా కొంటాను. వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు వద్దు అన్న సినిమా ఏది కొనలే ఇప్పుడు దాకా. మనకి ఎందుకు లేండి అన్నది కొనలేదు నేను అసలు. ఎందుకంటే నాకు 100 రూపాయలు వస్తే వాళ్ళు 50 రూపాయలు, నాకు 50 రూపాయలు రావాలని బాబాయ్ ప్రిన్సిపల్ ఫస్ట్ నుంచి. నాకు 100 రూపాయలు పోయినా వాళ్ళు 50 రూపాయలు పోవాలి, నాకు 50 రూపాయలు పోవాలి, అది మా ప్రిన్సిపల్. అంతే తప్పితే మొత్తం మనమే తీసేసుకోవాలి, వచ్చినా మొత్తం పోయినా మనకే పోవాలా అన్నది వద్దని అసలు ఫస్ట్ నుంచి. బట్ మీరు అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి ఫార్వర్డ్ స్టెప్ వేయడం వల్ల ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నవాళ్ళు మార్కెట్ పాడు చేస్తున్నాడు నాగవంశీ అని ఫీల్ అవ్వడం. మార్కెటింగ్ నాదండి, పాడైతే పాడైంది మార్కెట్. ఇప్పుడు ఏమైనా కొత్తగా 120 కోట్లు దేవరా అనగానే చాలామంది షాక్ అయ్యారు. ఏంటిది, చాలామంది ఏమన్నారు, ఆయన 120 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత లెక్కలు వేసుకున్నా ఎలా సరిపోతుంది ఇలా అన్నారు. మీరు దాన్ని పాజిబుల్ చేసి చూపించారు. నేను కాదు, తారకన్న పాజిబుల్ చేసి చూపించారు. నేను చేసేది ఏముంటుంది, మేము మార్కెటింగ్ చేసి సరిగ్గా ల్యాండ్ చేస్తాం అంతే. తారకన్న పాజిబుల్ చేసి చూపించారు. అలాగే ఇప్పుడు కూలీ సినిమాకి నాకు తెలిసి మీరు 45 కోట్లు ఎంతో ఆఫర్ ఇచ్చారని తెలిసింది. నేనేం డబ్బులు ఆఫర్ ఇవ్వలేదు, సినిమా కావాలని చెప్పాను. అదే ఏదైనా సరే మీరు ఒక రేట్ అక్కడ పడేసి వస్తే మీతో దాని జోలికి వెళ్ళలేకపోతే. ఇప్పుడు కూలీ లాంటి సినిమా అనుకోండి, లోకేష్ కనకరాజు, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, క్లైమాక్స్లో ఒక పెద్ద బాలీవుడ్ హీరో ఉందంట. సో ఇవన్నీ పెట్టుకుని, అమెరికన్ కూడా ఉన్నారు కదా, అదే పేర్లు మీరు చెప్పచ్చు, మేము చెప్పకూడదు కదా. ఉన్న ఈ ఎలిమెంటు, అనిరుద్ధ్ మ్యూజిక్, లోకేష్ కనకరాజ్ సినిమా, ఆమె తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ వెళ్ళకూడదు అంటారా రేస్లోకి? వెళ్ళినప్పుడు ప్రీమియం ఇచ్చి కొంటే ఏమైనా తప్పు ఉందా సార్? నేను మీరు చేస్తున్న తప్పను అనట్లేదు. మీ అవతల వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ ఉంది, నాగవంశీ మార్కెట్ పాడు చేస్తున్నాడు, పోటీకి వెళ్ళి రేట్లు అనవసరంగా పెంచేసేసి మార్కెట్ పాడు చేస్తున్నాడు ఫీలింగ్ ఉంది. దానికి ఏమంటారు? ఇప్పుడు కూలీ సినిమా నేను ఒక ప్రైస్ అనుకున్నా, నాకు తెలిసి దాని వాల్యూ, నేను అనుకుంటున్న వాల్యూ అది, వాళ్ళది ఇంకా తక్కువ అనుకుంటున్నారేమో నాకు తెలియదు, వాళ్ళు ఇంకా ఎక్కువ అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే అక్కడ ఒక గీత గీసి వచ్చేసారో ఇంకా అవతల కిందకి రాడు. నేను అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను కూలీ ఒక ప్రైస్ అనుకుని వాళ్ళకి చెప్పాను అనుకోండి, సన్న వాళ్ళకి, నేను అయినా నా డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేస్తాను కదా, బస్సు ఇదిగో ఇంతకు వెళ్తున్నాను, ఇంత దాకా వెళ్తాం మనం, ఇంత దాకా వెళ్ళకపోతే సినిమా రాదు, ఇంతవరకు వెళ్తే మీ అందరికి ఇలా పడుతుంది, ఓకేనా అంటే అందరూ ఓకే అంటేనే కదండి వెళ్తాను. తెచ్చిపెట్టుకుని నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఆఫర్ ఇచ్చే ముందే డిస్కస్ చేస్తాను కదా అందరితో. సో ఇలాగే ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ కదా సార్. సార్ ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరి గేమ్ ఆలదే కదా. నీల్సన్కి 120 కోట్లు రెమ్యూనరేషన్ అని బయట వినిపిస్తుంది. మీరు నిజం చెప్పండి, ఇది బిలీవబుల్గా ఉందా? మీకే చెప్పండి, ఎటకారంగా లేదు వినటానికి, ఎటకారంగా లేదా వినటానికి? ఏమో సార్ వాళ్ళ ఇండస్ట్రీ సార్ ఏముందండి, అస్సలు లేదు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం 250 కోట్లు హీరో రెమ్యూనరేషన్, ఎక్కడ లేదండి. అవన్నీ పిచ్చి మాటలు అండి, అసలు ఎక్కడ లేదండి అలాంటి పిచ్చి మాటలు అవన్నీ. అదేంటి పుష్ప 2కి బన్నీ గారు 25% తీసుకున్నారు. పుష్ప 2 రేంజ్, పుష్ప 2 బన్నీ గారు 3 ఏళ్ళు పనిచేశారండి, 3 years అంటే 3 ఫిలిమ్స్. 3 ఫిలిమ్స్కి బన్నీ గారు ఎంత తీసుకోవచ్చో అంత తీసుకుని ఉంటారు. ఒక సినిమా కాదు కదా పుష్ప 2, 3 ఏళ్ళు పనిచేశారు ఆయన, సుకుమార్ గారు కానీ బన్నీ గారు. మీద చూసే సినిమాలన్నీ అలాగే ఉంటాయి కదా, పెద్ద స్పాన్ సినిమాలు అన్నీ అంతే. ఇప్పుడు అదే రేషియోలో డైరెక్టర్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే సపోజ్ మీరు నీల్సన్తో 2 ఏళ్ళు సినిమా తీశారు అనుకుందాం, 2 సినిమాలు. అదే అంటున్నా, నెల్సన్ గారి సినిమా స్టార్ట్ డేట్కి ఎండ్ డేట్కి రిలీజ్ డేట్ 1 yearలో వచ్చేస్తుంది. అది ఏ హీరోతో అన్నా స్టార్ట్ ఇవ్వనివ్వండి, ఫలానా డేట్కి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్కి వస్తుంది. అలాంటి సినిమా తీస్తున్నాం నెల్సన్తో.
నెల్సన్ గారి ప్లానింగ్ అది. ఆయన సినిమా ఏదన్నా స్టార్ట్ డేట్కి ఎండ్ డేట్కి రిలీజ్ వచ్చేయాలి 1 ఇయర్లో. ఈ సమ్మర్లో సినిమా స్టార్ట్ అయితే నెక్స్ట్ సమ్మర్ రిలీజ్కి వస్తుంది సినిమా. అదే అలాంటి సినిమా.